అప్పు, కావ్య వాళ్ళు అయితే అసలైన మాయ ఇంటికొచ్చి మాయను కొంచెం పిలుస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అసలైన మాయ అయితే కారు దిగి వస్తూ ఉంటుంది. అది చూసిన అప్పు, కావ్య వాళ్ళు అయితే ఈమెనే అసలైన మాయ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అప్పు. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే ఆ మాయను అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఆ మాయ అయితే కావ్యని చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. "ఏంటి వస్తున్నావా? రా" అని చెప్పేసి అయితే "ఇకనైనా నువ్వు నేను అడిగే ప్రశ్నలకు నిజం చెప్తావా? లేదంటే ఏం చేయమంటావు నన్ను?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయకైతే చాలా భయం అయితే వేస్తూ ఉంటుంది. "ఇప్పటిదాకా ఎలాంటి తప్పులు చేశావో అన్నీ బయట పెడతావా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాయ అయితే పరిగెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇదంతా చూస్తూ ఉంటుంది. అసలైన మాయ ఈ అమ్మాయేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలా అని చెప్పేసి అయితే అలా రోడ్డు మీద అయితే పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో వెనక్కి అప్పు, కావ్య వాళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఆ కారులో వచ్చి ఆ మాయను గుద్దేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే కిందన పడిపోతూ ఉంటుంది. అలా యాక్సిడెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. అది చూసిన అప్పు, కావ్య వాళ్ళు మాత్రం "మాయ మాయ లెగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకు ఎంతకు అక్కడ ఉన్న మాయ లెగపోవడంతో అక్కడ ఉన్న కావ్య, అప్పు వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్